మాది సుబ్బరావుపేట, సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలము సుబ్బరావుపేట. సార్ ఇట్లాగ రాత్రి ఆ పీర్ల పండుగ జరుగుతుంటే ఆ పీర్ల పండుగలో కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషించి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి ఆటి నుంచి ఒక ట్రాక్టర్ తోలకొచ్చి ఆ ట్రాక్టర్ కిందికి నూకి ఆ తర్వాత రాత్రి 1 గంటకంతా మా వాళ్ళంతా ఇంటికి వచ్చింటే ఎస్సీ కాలనీకి ఇక్కడ ఇంటికి వచ్చింటే ఇక్కడి నుంచి మళ్ళా పోయేదానికి ఇక్కడ దారికి కళ్ళడ్డం వేసినారు. కళ్ళడ్డం వేసి మీకు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మీకు ఏం చేస్తారో చేసుకోపోండి అని అన్నారు. దానికి గాను మేము ఇప్పుడు పీర్ల పండుగ జరుగుతుంది ఆల్రెడీగా ఊర్లోనూ. అక్కడ కూడా పోలేదు. మా పిల్లలంతా ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉంటే మీరు ఎందుకు పోతారు, కేసులు ఇలాంటివన్నీ అవుతాయి, మనకు వద్దు, మనకు అవసరం లేదు, పీర్ల పండుగ లేకుంటే మనలే అని కూడా మేము ఇక్కడ పిల్లలందరినీ యూత్ పిల్లలందరినీ నిలబెట్టడం జరిగింది. మాకు దయచేసి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మేము దళితులైనంత మాత్రాన పీర్ల పండుగ పాకూడదు అనేది ఏమి ఉద్దేశంతో వాళ్ళు అంటున్నారో ఏం కథ మాకు అర్థం కావడం లేదు. దయచేసి మమ్మల్ని ఈ కుల వివక్షతని కాపాడాలని కోరుకుంటున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామం మాది. ఈ గ్రామంలో ఎప్పటి నుంచో కులవీక్ష ఉంది. ఆ కులవీక్షలో భాగంగానే ఈ మొహరం పండుగ కూడా ఇక్కడ గలాట జరిగింది. అందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే సాంప్రదాయపరంగా వచ్చే పీర్ల పండుగకు డప్పులు కొట్టడము ఇది మా ఆచారం ప్రకారంగా వచ్చేది. సంవత్సరం అలానే మాట్లాడుకున్నారు, పోతున్నారు, డప్పులు కొడుతున్నారు, వస్తున్నారు. ఈ సమస్యలో భాగంగా పెద్ద మనుషుల తరహాలో జరిగేది పిల్లల తరహాకు వచ్చిన తర్వాత పిల్లలే పెద్దవాళ్ళు అయ్యి సమస్యలు అనేకంగా సృష్టిస్తున్నారు. మేమే పెద్దలు, మేము చెప్పినట్లే వినాలా, మేము చెప్పినట్లే కొట్టాలా అని. అంటే పెద్దవాళ్ళ పద్ధతి ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చిన్న వాళ్ళు పెద్దరికం తీసుకొని ఇక్కడ గొడవలకు మూల కారణం అవుతుంది. పెద్దవాళ్ళు వచ్చి చెప్పుదామన్నా కూడా వాళ్ళని ముందర రానివ్వడం లేదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు మేమే చేస్తున్నాం, మీరెవరు చెప్పేదానికి, అయితే నువ్వవుతావు, ఇప్పుడు పెద్దగా మేము ఉన్నాం కదా, మేము చేస్తున్నాము, నువ్వెవరు చెప్పేదానికి అనడం వల్ల పెద్దవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడున్న వాళ్ళు సిచ్యువేషన్ ఏమంటే నైటు అందరము వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే సంఘటనల్లో ఆటోలు ఎగిరించుకుంటూ రావడము, చిన్న పిల్లలే వచ్చి మాది కూడా తప్పు కొట్టబోయి, నువ్వేంటి కొట్టబోయి రాబోయి అనడము, ఇలా ఉండడం వల్ల ఎడ్యుకేషన్ పరంగా ఉన్నారు పిల్లలు. పెద్దవాళ్ళు అయితే ఏదో అన్నారు సరేలే అని పోతున్నారు. కానీ ఇప్పుడున్న యూత్ పిల్లలు అక్కడక్కడ చదువుకొని పండగకు సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏమి, ఇక్కడికి వచ్చిన తర్వాత భార్య పిల్లలతో వచ్చి పండగ చూసి ఎంజాయ్ చేయకపోవాలనేదే వాళ్ళ ఉద్దేశము. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు రాజకీయ పరంగానో ఇంకో పరంగానో గొడవలు సృష్టిస్తున్నారు. అంటే వీళ్ళకు పోలీస్ పరంగా కానీ ఏ విధంగా కానీ భయం అనేది లేదు. అది అనేది పోలీసులు వస్తున్నారు కానీ పోతున్నారు కానీ అది ఏ రకంగా చేస్తున్నారో, వాళ్ళు రాజకీయ వర్గంగా చేస్తున్నారో మామూలుగా అయితే ఏం చేస్తున్నారో తెలియదు. వారి ముఖ్య ఉద్దేశం ఏమన్నా కానీ ఎస్సీ వర్గీయులని ఈ విధంగా దూషించడం చాలా నేరం. రాత్రి 12 గంటలు 1 గంటల సమయంలో అందరూ వెనక్కి వచ్చారు. వాళ్ళకి ఎంత బాధ అంటే వెనక్కి వచ్చింటారు. అలా మాట్లాడడం సబమేనా? వాళ్ళు కొడుతున్నారు తప్పట్లు. కొట్టేటప్పుడు ఏదో పెద్దలు అక్కడ ఉండి నచ్చజెప్పాలి, ఇట్లా అనకూడదు రావాలని, వాళ్ళు సాంప్రదాయంగా వచ్చి కొడుతున్నారు అని చెప్పాలా. లేదు చిన్నపిల్లవాడు కానీ మాదిలా తప్పిటి కొట్ట అంటే అప్పుడు నువ్వు పెద్దరికంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, నువ్వు అలాంటి చెప్పాలా, నచ్చజెప్పాలా, ఇట్లా అనకూడదు నాయన అని. ఆ సంప్రదాయం అయిపోయి ప్రతి ఒక్కడు కులాన్ని దూషించడు అన్ని విధాలా. ఇప్పుడు ఇంత నాగరికంగా వచ్చినా కూడా టౌన్లో ఇక్కడ అక్కడ చూసుకున్నా కూడా ఇప్పటికీ ఈ ఎస్సీ కాలనీలో ఏదైనా ఫంక్షన్ చేసి రాండి తిందురు అన్నా కూడా ఈ పొద్దుటికి వచ్చి భోజనం చేసేవాళ్ళు లేరు. మీరు మాది వాళ్ళు కదా, అన్నం చేసుకున్నారు, మేమేంటి తినాలా అనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇలాంటి నాగరికతంలో ఉన్న వీళ్ళందరికీ మేము విలేకరుల ద్వారా మేము మా కాలనీలోకే నీళ్ళు రానిరు సార్, కరెంటు కూడా కట్ చేస్తామన్నారు సార్. ఈరోజు నీళ్ళు కానీ సరిగ్గా రావు, మాకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. నానా మాటలు అంటారు సార్ మమ్మల్ని, ఎంటకన్నా ఊర్లోకి ఎంటకన్నా నీళ్ళకి ఎంటకన్నా పోయినా కానీ మమ్మల్ని రానిరు సార్ నీళ్ళ గుడికన్ను. మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్ అన్నీను. కానీ మేము ఏంది అనుకోకుండా ఉన్నాము. సరేలే వస్తాయి కానీ ఇంకా 2 నాళ్ళకి ఇంకా ఈ పొద్దు ఇడతారు రేపు ఇడతారు అన్నాము. నీళ్ళే రానిరు సార్, మాకేదో ఒక అర్ధగంట సేపు కూడా రానిరు సార్ నీళ్ళు. మాకైతే నీళ్ళతో చాలా సమస్య ఉంది సార్. మాకు పూర్తి బంద్ చేసినారు సార్. ఈ రోజు అయితే పూర్తి బంద్ చేసినారు నీళ్లు. నిన్న మొన్న ఏదో రకంగా వచ్చినాయి, ఈ రోజు అయితే పూర్తి బంద్ చేసినారు. ఏమంటే ఇడసము నీళ్లు అన్నారు సార్ అంతేను. డప్పుల వల్ల సమస్య కూడా చాలా ఉంది సార్. వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడతారు, కులాన్ని ఉద్దేశించి మాట్లాడతారు సార్. ఏమన్నంటే మాదిగలు అంటారు సార్ మమ్మల్ని, కొట్టండి పోయి రాండి పోయి అది ఇది అని నానా మాటలు అంటారు సార్. అంతాను చాలా ఇబ్బంది పెడతారు సార్ మమ్మల్ని అయితేను. ఏమంటే మీకేముంది తెచ్చుకోపోండి, మీరు ఎవరితో చెప్తారు చెప్పుకోపోండి అంటారు సార్ వాళ్ళు.
అందుకని మేము ఏమి పట్టించుకోకుండా ఉన్నాం సార్. ఈ రోజు రాత్రి అయితే చాలా ఇదిగా జరిగింది సార్, నిన్నటి రాత్రి అయితే. అందుకని ఈ రోజు మేమంతా ముందుకు వచ్చినాం సార్. మొత్తం పిల్లలు పెద్దలు అంతా దూషిస్తారు సార్ కులాన్ని. మేమేం చెడ్డ చేసినాం సార్ వాళ్ళకు? వాళ్ళ ఇంటికాటికి ఏమన్నా పోతుండమా, వాళ్ళు ఏమన్నా పెట్టించుకొని తింటాడమా వాళ్ళతో ఏమన్నా? మేము మా పనులు మేము చేసుకుంటున్నాం సార్. మేము ఎవరి సమస్యకు పాము. మేము మా మీదకి ఎందుకు ఇంత ఇట్లా వచ్చేస్తారు వాళ్ళు?